ఆన్ చేశారా? మీరు ఓకే అంటే గిద్దలూరు నియోజకవర్గ మా అందరికీ ఆదర్శం, అభివృద్ధి బాటలో నడిచేటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గిద్దలూరు తెలుగుదేశం కార్యాలయంలో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, ఆర్థిక బడ్జెట్ను చిన్నాభిన్నం చేసినటువంటి రోజులను ఇవాళ ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా తీసుకుంటే ప్రజల యొక్క సొత్తును, అలాగే అత్యధికంగా అవసరమైనటువంటి ప్రజల యొక్క ఆరోగ్యము, విద్య, వైద్య అంశాలపై ఎలాంటి దుర్భిక్షాన్ని తయారు చేసి పెట్టాడనంటే ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కూబిలో దించి శ్రీ గౌరవ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి ఒక బరువైనటువంటి పనిని పెట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు చేసినాడు. ఇంకా పైచిలుకే. కానీ ఇందులో ప్రతి సంవత్సరానికి అసలు వడ్డీ కింద 71,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఉదాహరణ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధికి నోచుకోవాలని, అభివృద్ధి చెందించాలని చేసేటువంటి కార్యక్రమాలు ఈ 7 నెలల రోజులలో 71,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీ చెల్లించాడు. గమనించండి, ఎవరైనా అప్పు తీసుకొస్తే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పురోగతి కోసమో, పరిశ్రమలు నెలకొల్పడానికి కోసమో, ప్రజల యొక్క సంక్షేమం, ఆరోగ్య, వైద్య, విద్య అంశాలపై పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. అదే కాదు, ఇంకో రకంగా ఉదాహరణకు తీసుకుంటే విద్య అని అనుకుందాం. డిగ్రీ చదివేటువంటి విద్యార్థుల యొక్క ఫీజు రీయింబర్స్మెంట్, అలాగే మంచి వృత్తిపరమైనటువంటి పేద పిల్లలు చదివేటువంటి విద్యకు రీయింబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ గుదిబండలాగా ఎన్ని వేల కోట్లు మిగిల్చాడంటే అప్పు, సుమారు 2,532 కోట్లు డిగ్రీ విద్యార్థులకు చెల్లించాలి. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇంకా కొన్ని తరగతులకు 450 కోట్లు చెల్లించాలి. అలాగే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా, పోషక విలువలతో అనారోగ్య పాలు కాకూడదనేటువంటి ఉద్దేశంతో నూతన విద్యా విధానంలో ప్రవేశపెట్టినటువంటి పోషక విలువ కలిగినటువంటి ఆహార పదార్థాలు ఈయన గారు చిక్కీలని, అలాగే కోడిగుడ్లని వాటిలలో కూడా దగులుబాజే వ్యవహారం చేసి దాదాపు 258 కోట్లు మిగులు అప్పు కట్టాలి. ఈ రకంగా తీసుకుంటే ఎంత వసతి దీవెన, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఇంకొక రకంగా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి షేర్ ఉన్నటువంటి పద్ధతులలో, ప్రాజెక్టులలో కూడా ఇవాళ అప్పు గుదిబండ చేసినటువంటి సుమారుగా 989 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అయితే అసలు ఆరోగ్యం అంటున్నాం, మనం ఆరోగ్యశ్రీ అంటున్నాం. గతంలో ఒక వారం క్రితం మీరు గమనించినట్లయితే ప్రభుత్వేతర ఆసుపత్రులన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలకు వైద్యం చేయడానికి తిరస్కరించాయి. కారణం ఏంటో తెలుసా? సుమారు 1,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు ఒక మొదటి విడతగా చెల్లించి మళ్ళీ ఒక 250 కోట్లు చెల్లించాడనేది గొప్ప విషయం. ఇవాళ నడుస్తూ ఉన్నాయి ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఆసుపత్రుల యొక్క మనుగడ. కనీసం అటు రైతులకైనా వ్యవసాయానికైనా ఏమైనా చేశాడనంటే ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితి చేసి దాని మీద ఎన్ని వేల కోట్లు అప్పు చేశాడంటే సుమారు 1,600 కోట్ల రూపాయలు అప్పు చేసినాడు.
గమనించండి మిత్రులారా, ఉద్యోగులు ప్రజలు అనుసంధానమై ప్రభుత్వాన్ని నడిపించేటువంటి నాటి రోజుల నుంచి కూడా ఉద్యోగులకు కూడా ఇవాటికి డిఏ కానీ రావాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ అది కూడా 20,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఎంత దారుణమైన పరిస్థితిలో చూడండి. కాంట్రాక్టర్లు తీసుకోండి, కాంట్రాక్టర్లు తన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యకు లోనైనటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో. ఈ జగన్ పరిపాలనలో నిరాహార దీక్షలు చేశారు, ప్రాణాలు అర్పించారు. అయినా కానీ ఇప్పటికే ఎంత ఉంది అంటే 19,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎలా బతకాలి? ఇక గృహ నిర్మాణ బకాయిలు ఏదో కాలనీల పేరు పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మింగేసి అసలు లబ్ధిదారులకు ఆర్థికంగా సహాయం చేయకుండా, భవనాలను నిర్మించకుండా దరిదాపు 30% 25% చేసినటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్య మనస్తత్వం కలిగినటువంటి ఈ సైకో జగన్ ఇంకా ఎంత మిగిలిచ్చాడంటే 7,800 కోట్ల రూపాయలు అప్పు చూపిస్తున్నారు. ఇక ఆ విధంగా తీసుకుంటే ఉపాధి కూలీలకు కూడా బకాయిలు ఉన్నాయంటే అసలు ఇది విచిత్రమైనటువంటి సైకో పరిపాలన. కారణం ఏంటో తెలుసా? 2,100 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. తన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలా? గతంలో మన చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి పథకంలో చేసినటువంటి చెరువులను మరమ్మతులు చేయించడం, కాలువలు కట్టించడం, నీరు నిల్వ ఉండి రైతులకు పోయేటువంటి పద్ధతిలో కూడా చేయకుండా ఇవాళ మరి అప్పులు చూపిస్తున్నారంటే 2,100 కోట్లు. గమనించండి. ఇక ఇలా మొత్తం జగన్ ప్రభుత్వం బకాయిలన్నీ చూస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి 71,000 కోట్ల రూపాయలు అసలు వడ్డీకి ప్రతి సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు తీర్చాడు. కానీ ఇంకా 1,40,00,000 కోట్ల రూపాయలు ఇవాళ ఎవరు కట్టాలి? ఒత్తిడికి లోనవుతున్నాడు మన నారా చంద్రబాబు. అయితే సుసాధ్యాన్ని కూడా, అసాధ్యమైనటువంటి పరిస్థితిని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి శక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. కానీ అప్పులు చేసే దేనికోసం అంటాం? కొత్త ప్రాజెక్టులు అంటాం. ఉదాహరణ తీసుకోండి, పోలవరం ప్రాజెక్టుని ఏం చేశారు? నిర్వీర్యం చేశాడు. ఒక్క పోలవరం ప్రాజెక్టు ఇవాళ జాతీయ హోదా కలిగినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టు. దానివల్ల ఈ రాష్ట్రము సుభిక్షంగా సుశ్యామలంగా ఉండేటువంటి పరిస్థితిని కూడా నాశనం చేశాడు. మరి ఏ ప్రాజెక్టు చేశాడు? ఏమీ లేదు. అయితే ఇవే కాదు, ఈ మహానుభావుడు చేసినటువంటి జగన్ పరిపాలనలో విలాసాలు జల్సాలు, వాటికి కూడా దాదాపు 1,09,871 కోట్ల చిల్లర తన జల్సాలకు అలాగే వీటి కోసం విలాసాలకు వాడినటువంటి సందర్భం ఏంటి బాబు? ఏ ప్రజలైనా తను ఏదైనా రెండుకు వెళ్ళొస్తే, వైభూమికి వెళ్ళొస్తే తన చేతిని వాడడం అనేది గమనార్హం. కానీ ఈయన కట్టిన ఋషికొండలో అది ఏదో బ్రష్లే క్లీన్ చేస్తాయంట. దాని ఖర్చు 25 లక్షల. ఇది విలాసమనాలా లేకుంటే ఏంటి? ఇలాగ జల్సాలకు ఒక్కొక్కటి తీసుకుంటా పోతే సెంటు స్థలం పేదవాడికి ఇవ్వాలని అనుకుంటే ఎక్కడ ఇవ్వాలి? అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నటువంటి ప్రదేశంలో తీసుకొని ఇవ్వాలి. అయితే ఇతని దగ్గర ఉన్నటువంటి దళారులు ఏం చెప్తే అది ఒక సెంటు విలువ దాదాపు 1,00,000 రూపాయలు ఉంటే ఆ సెంటు విలువను 10 లక్షలు చేసి చెల్లించినటువంటి పరిస్థితి. అటు ప్రజలు ఉపయోగపడలేదు. ఇవాళ అలాంటి ప్రదేశాలన్నీ కూడా నీటి గుంటల్లాగా నిరుపయోగంగా చాలా చోట్ల ప్రజలకు అవసరం కలిగించే పరిస్థితిలో లేదు. ఈ విధంగా తీసుకుంటే వెళ్తే సచివాలయాలకు రంగులు వేసిన రంగులు తొలగించడం, మళ్ళీ ఇంకొక రకమైన రంగులు వేయడం, మళ్ళీ కోర్టు తీర్పు వస్తే అదొకటి చేయడం. దానికి 1000 కోట్లు ఖర్చు. ఎవరి సొత్తు ఇది? మన ప్రజల సొత్తు కాదా అని నేను అడుగుతా ఉన్నా. మన పిల్లలు మన కోసం ఉంచినటువంటి ధనాన్ని వినియోగించినాడంటే తన సొంత జలసాలకు విలాసాలకు న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఋషికొండపై ఈయనకు 4వ 5వ ప్యాలెస్ ఉన్నాయని వస్తూ ఉన్నాయి వార్తలు. ఒక మనిషి తన కుటుంబం బ్రతకడానికి ఒక్కొక్క ప్యాలెస్లో 500 రూములా? ఏమి? అదే నాకు గుర్తొస్తూ ఉంది, కొలంబియా దేశానికి చెందినటువంటి ఎస్కోబార్ తన సామ్రాజ్యాన్ని ఏర్పరచడానికి
మొత్తం ఆ రాష్ట్ర దేశాన్ని అంతా కూడా తన శక్తికి తెచ్చుకోవడానికి చేసినటువంటి ప్రయత్నంలో అలాంటి ఎస్కోబార్ను కోర్టులను సైతం తను తీసుకొచ్చుకున్నటువంటి అలాంటి ఎస్కోబార్ను ఒక కోర్టే అతి కిరాతకంగా చంపేయడం జరిగింది. అలాంటి ప్రజాస్వామ్యంలో పుట్టి మనం ఇవాళ నువ్వు చేసిన పని ఏంటి? ఒక ఎస్కోబార్ లాగా ఇలా నాశనం చేస్తావా రాష్ట్ర ప్రజలను? అదేవిధంగా తీసుకుంటే ఈ ఋషికొండ పైన దాదాపు 800 కోట్ల ఒక ప్యాలెస్ కట్టడానికి 800 కోట్ల పర్యావరణాన్ని నాశనం చేశాడు. పర్యావరణ సమతుల్యత లేదు అక్కడ. ఋషికొండ ఒక ప్రదేశంగా ఉన్నది, అలాంటిది నిర్వీర్యం చేసి 800 కోట్లు దాంట్లో నష్టపరిచారు. ఇంకా ప్రజలకు సాక్షి పేపర్, సాక్షి మీడియా వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఉద్యోగులకు ఆ పేపర్ సిబ్బందికి డబ్బులు మనం చెల్లించాలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చెల్లించాలా? ఇది ఎంతవరకు న్యాయం? దానికి సుమారుగా 500 కోట్ల రూపాయలు ప్రకటనలకు, అలాగే ఆ సిబ్బంది జీతాలకు మరికొన్ని కోట్ల రూపాయలు. ఇంకొక ఆశ్చర్యకర విషయం మీరు వినండి దయచేసి మిత్రులారా. 15.25 కోట్ల రూపాయలు తన తాడపల్లిలో ఉన్నటువంటి ప్యాలెస్ నిర్వహణకట్ల అంటే 986 మంది నీ దాంట్లో ఉద్యోగస్తులు ఉంటే వారి జీతాలక. ఇంకొక ఆశ్చర్యకర విషయం, తాడపల్లిలో తన తాడపల్లిలో ఉన్నటువంటి ఆఫీసు నిర్వహణలో ఇలాంటి పేపర్లు, ఇలాంటి పెన్నులు ఇస్తే దానికి ఎన్ని కోట్లు చేశారు తెలుసా? 9.84 కోట్ల రూపాయలు. ఎవడబ్బ సొమ్ము? ఇది కాదా దుర్మార్గమైనటువంటి పరిపాలన? ఎవరు దీనికి కారణం? వారు కాదా? ఇవాళ ఈ గుదిబండను మోయగలిగేటువంటి శక్తి మనం సంతోషపడుతున్నాం. నారా చంద్రబాబు గారిని మనం గెలుచుకోగలిగాం కనుకనే ఆశాజీవులుగా బ్రతకగలుగుతున్నాం. ఈ మధ్యనే దావోస్ పర్యటనలు, అనేక రకాలైన పరిశ్రమలు ఏర్పడటం, లక్షల కోట్లు తీసుకురావడం, 4 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి సందర్భాలు కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ, ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటుంటే తాడపల్లి ప్యాలెస్లో ఇంకా మనం యుద్ధ భూమిలో ఏం చేస్తామంటే బార్డర్లో ఒక కంచె కడతాం. అటోలు ఇటు రాకుండా ఇటోలు అటు రాకుండా, కాశ్మీరు, పంజాబ్ ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు. వాటి ఖర్చే ఏదో 5 లక్షలో 6 లక్షలో ఉంటుంది. ఇది చైనా గోడలా కనిపిస్తుంది మనకు. తన ఇంటి చుట్టట ఇనుప ఊర్జలతో భయంకరమైన కోట్ల రూపాయలతో ఒక ఫెన్సింగ్. దీనికి మళ్ళా 100 మంది సెక్యూరిటీ. ఎవరివ్వాలా? ఎవడబ్బ సొమ్ము ఇది? ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతు కోసి కడుపు కొట్టి చెల్లించినటువంటి ఈ డబ్బంతా కూడా ఈరోజు గుదిబండగా సుమారు 9,084 కోట్లు ఒకటి, 5 కోట్లు ఒకటి, 3.6 కోట్ల రూపాయలు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే గమనించండి మిత్రులారా, 3.6 కోట్ల రూపాయలు ఎగ్గు పప్పుల ఖర్చట. అయ్యో రామా, 3.6 కోట్ల రూపాయలు ఎగ్గు పప్పులా? అంటే ఎన్ని రోజులు తినాలా? ఎంతమంది తినాలా? గమనించండి మిత్రులారా. ఇలాంటివన్నీ కూడా సుమారుగా గత ప్రభుత్వాల్లో నేను చూసిన కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి ప్రతిపక్ష హోదా కలిగినటువంటి వాళ్ళు ఏదో మంత్రి పదవి వస్తే తన కుటుంబ సభ్యులను విహారయాత్రలకు, విజ్ఞానయాత్రలకు తిప్పినప్పుడు ప్రజల సొమ్ము వాడినట్టు విన్నాం. ఇవాళ మన జగన్ తన కుటుంబ సభ్యులు టూర్ల కట్ట ఎన్ని లక్షల ఖర్చు? దాదాపు 22.52 లక్షల ఖర్చు. అంటే 22.5 లక్ష సొమ్ము బాబు. కనుక ఈ రకంగా తీసుకుంటుంటే తాత్కాలిక పనులట. ఏదైనా మనం ఇల్లు కొన్నా కానీ, ఇంట్లో వాడుకున్నా కానీ ఏదో తెలుసున్నా కొట్టించుకోవడమో ఇంకోటో చేస్తాం. లేకపోతే వాస్తుపూర్వం ఉన్నటువంటి కొన్ని మార్చుకుంటాం. అయితే మనకు 1000 రూపాయలలోనే లేదా 100 రూపాయలు. కానీ ఈయన గారి ఖర్చు 22.5 లక్షలు మన దానికే. టోటల్గా ఇవాళ మన చేసినటువంటి ఈ మిత్రుడు విలాసాలకు, జల్సాలకు 1,09,570 కోట్ల రూపాయలు నాశనం చేశారు ప్రజలు. ఇంకొక ఆశ్చర్యకర విషయం, సరే ఈయన ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, కాకపోతే ఇంకొక సహ ముఖ్యమంత్రుడు దుష్ట చతుష్టయం అనేటువంటి తన మిత్రుడు దోచుకున్నటువంటి విధానం, తన కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులకు దోచుకున్నటువంటి విధానం ఒక్కసారి గమనించినట్లయితే దీన్ని 8 లక్షల కోట్లు వాళ్ళకు పంచాడు. ఆశ్చర్యం వేస్తుంది. ఏ విధంగా పంచాడో, రేట్లో పంచారంటే ఇలాగా
ఈ మధ్యలో ఒకటి చూసాం మనం, కాకినాడ పోర్టులో పేదలకు ఇవ్వాల్సినటువంటి రైస్, దాన్ని కూడా దోచిపెట్టారు. మన కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి బయటికి తీసుకొచ్చిన అంశాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. దానికి ఎన్ని తయారు చేశాడనంటే, అదే కాదు, లిక్కర్ తన వారికి, తన కొడుకు, తన వియంకులకు ఇచ్చేసి చెల్లించినటువంటి 1,05,00,00,000 రూపాయలు. చూడండి, 15,000 కోట్ల రూపాయలు సుమారు. అట్లనే కొన్ని కంపెనీలు బినామీ పేరు తన పేరుతో ఉంటాయి. తన పేరుతో ఉన్న పక్కన ఉన్నటువంటి తన మిత్రులతోనో బంధువులతోనో ఉండేటువంటి వాటి పేర్లలో కూడా వాళ్లకు 1,00,000 కోట్లు. అలాగే జిఎస్ విద్యుత్ ఒప్పందాలు వింటా ఉన్నాం గతంలో. ఈ విద్యుత్ చూసినట్లయితే ప్రజల మీద టారిఫ్లు పెరిగిపోయినాయి. ఇంటీరియం టారిఫ్ అట, ట్రాయ్ ట్రాఫిక్ అట, ఏదో రకరకాల మానవులకు అర్థం చేసుకోలేని పరిస్థితి. కానీ నెల వచ్చే వరకు నెలవారీగా కట్టాల్సినటువంటి దానికి వాళ్ళకు మామూలు 50 కోట్లు. బాండ్లు, ఏదైనా ప్రభుత్వము ఓవర్ డ్రాఫ్ట్ రాకుండా ఆర్థికంగా ముందున్నప్పుడు కొన్ని బాండ్ల మీద షేర్స్ పెడతాం, ఆ బాండ్లు కూడా తెగ నమ్మేశారు. అది దాదాపు సుమారుగా 40,000 కోట్లు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఆడపల్లిలో ఉన్న సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. విశాఖపట్నంలో పెద్ద ముఖ్య పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో తాకట్టు పెట్టాడు. అవి కూడా ఎవరికి పెట్టాడయ్యా అంటే తన కుటుంబీకులు. తక్కువ, అది 1,000 కోట్లు. ఇక ఎర్రచందనం కుంభకోణాన్ని చూసినట్లయితే వాళ్ళు ఎవరు కొనాలి, ఏ మనిషి వ్యాపారం చేయాలని దాంట్లో కూడా 25,000 కోట్లు ఇవ్వడం జరిగింది. గ్రానైల్ దోపిడీ, ఇక ఇది అర్థమైనటువంటి భాష కాదు. శాండ్ మాఫియా, మైన్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఈ 3 రకాలుగా కోట్ల రూపాయలు అర్పితం చేసినటువంటి పరిస్థితి. ఇక గంజాయి డ్రగ్ ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అసలు గంజాయి ఎరగనటువంటి పరిస్థితి. చదువుకునేటువంటి విద్యార్థులతో సహా